అలాగే డాక్టర్ గారు ఇప్పటికే కరోనాతోని చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. అలా ఈ టైంలోనే ఇంకొక వ్యాధి పబ్లిక్ అంటే ప్రజలను భయపెడుతుంది. అదేంటంటే బ్లాక్ ఫంగస్. అసలు ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, ఇది ఎవరికి వస్తుంది, ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? బ్లాక్ ఫంగస్ అనేది వైద్య పరిభాషలో మ్యూకార్ మైకోసిస్ అంటారు. ఇదేమీ కొత్త వ్యాధి కాదు, వింత వ్యాధి కాదు. తెలవని వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో అభూత కల్పన చేసి వచ్చా ఏదో ఆకాశం నుంచి ఊడిపడింది లేదా పరలోకం నుంచి ఊడిపడింది అన్నట్లు ఏదో ప్రచారం చేస్తున్నారు. ఇది డాక్టర్లకి ఏం కొత్త కాదు. ముఖ్యంగా ముక్కు, చెవి, గొంతు డాక్టర్లకి సహజ సిద్ధంగా చూసే జబ్బే. ఇది కోవిడ్ వల్లనే రాదు. కోవిడ్కి స్టెరాయిడ్ వాడటం వల్ల అసలే రాదు. కోవిడ్కి స్టెరాయిడే ప్రాణవాయువు లాంటిది, సంజీవని లాంటిది. కోవిడ్ రోగులను కాపాడేది స్టెరాయిడ్ మందులు. అయితే ఎవరికైతే షుగర్ ఉంటుందో, కోవిడ్ రాకుండా షుగర్ ఉండి నియంత్రణ లేకపోతే వాళ్ళ ఇంట్లో గ్లూకోమీటర్ లేదు, ఎప్పుడో 15 రోజులకి నెల రోజులకి వెళ్తుంటారు, టెస్టులు చేయించుకుంటారు, వాళ్ళకి తెలియదు, నియంత్రణ తెలియదు. షుగర్ కంట్రోల్ తప్పినప్పుడు కోవిడ్ లేకపోయినా బ్లాక్ ఫంగస్ రావచ్చు. ఎవరికైతే రోగ నిరోధక శక్తి తగ్గుతుందో అందరికీ బ్లాక్ ఫంగస్ వస్తుంది. కనుక కోవిడ్ వల్లనే వస్తుందనేది ఒక దుష్ప్రచారము, అపోహ మాత్రమే. మూత్రపిండాల జబ్బులు ఉంటాయి. మూత్రపిండాల జబ్బులు ఉన్నప్పుడు కూడా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అవయవాల మార్పిడి చికిత్స, మూత్రపిండము, కాలేయము, గుండె మార్పిడి చికిత్సలు జరిగినప్పుడు అవయవాలు మనం ఏదైతే అమర్చామో అవి తిరస్కరణకు గురి కాకుండా కొన్ని ప్రత్యేకమైన మందులు, వాటిని ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అంటారు, అవి వాడినప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. టీబీ వస్తుంది. సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, నస్యం, ఈ కారాకిళ్ళి, జరదాకిళ్ళి, పొగాకు ఉత్పత్తులు వాడే వాళ్ళందరికీ కూడా ఊపిరితిత్తులు బలహీనంగా ఉండి టీబీ వస్తుంది. గతంలో టీబీ వచ్చి మందులు వాడిన వాళ్ళు, ఇప్పుడు టీబీకి మందులు వాడుతున్న వాళ్ళు, వాళ్ళకు కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా బ్లాక్ ఫంగస్ రావచ్చు. కోవిడ్తో సంబంధం లేకుండా టీబీ ఉన్న వాళ్ళకి రావచ్చు. తర్వాత క్షణికానందం, క్షణికావేశం, అక్రమ సంబంధాల వల్ల ఎయిడ్స్, హెచ్ఐవి వ్యాధి సంక్రమించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా రోగ నిరోధక శక్తి తక్కువ. కోవిడ్ లేకపోయినా ఎయిడ్స్ రోగులకు బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. ఇక కొంతమంది క్యాన్సర్ బారిన పడి ఉంటారు. క్యాన్సర్కి పెద్ద ఆపరేషన్లు చేస్తారు, లేదు రేడియేషన్ కరెంట్ ఇస్తారు, కీమోథెరపీ మందులు ఎక్కిస్తారు. వాళ్ళకు కూడా, క్యాన్సర్ రోగులకు కూడా రోగ నిరోధక శక్తి బాగా తగ్గి ఉంటుంది. వాళ్ళకి కోవిడ్ లేకపోయినా క్యాన్సర్ రోగులకు బ్లాక్ ఫంగస్ రావచ్చు. కొంతమంది చాలా బలహీనంగా ఉంటారు. 45 సంవత్సరాల వయసు, 5 అడుగులు 6 అంగుళాలు ఉండి వాళ్ళ బరువు 45 కేజీలు ఉంటుంది, అండర్ వెయిట్. ఉండవలసిన బరువు కంటే 15 కేజీలు తక్కువ ఉంటే, పౌష్టికాహారం సరిగా తీసుకోకపోతే వాళ్ళకు కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఇక కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో ఉపవాసాలు చేస్తుంటారు. రోజుకొక దేవుడి పేరు మీద ఉపవాసం చేస్తుంటారు. మేము శాకాహారులం అంటారు. శాకాహారులైనా ఉపవాసాలు చేస్తే బలహీనత వస్తుంది. శాకాహారులైనా 1 లీటర్ పాలు రోజుకు వాడితే పాల ద్వారా మాంసకృతులు వస్తాయి. అలాగే మాంసాహారులు అయితే రోజుకు 4 కోడిగుడ్లు తినాలి. చికెన్ తిన్నామంటే ఏదో 1 ముక్క 2 ముక్కలు కాదు. మనిషికి 1/2 కేజీ చికెను, 1/2 కేజీ మటను, 1/2 కేజీ చేపలు, 1/2 కేజీ రొయ్యలు మనిషికి తినాలి మాంసాహారులు. శాకాహారులు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ముద్దపప్పు, శుద్ధపప్పు, రోజు చిక్కటి సాంబారు, మొలకలు ఉంటాయి, పెసలు, శనగలు, బొబ్బర్లు, మొలకలు తినండి. డ్రై ఫ్రూట్స్ ఏదో 4 బాదం పప్పులు, 2 జీడిపప్పులు కాదు. డ్రై ఫ్రూట్స్లో అన్ని రకాలు రోజుకి 100 గ్రాములు తినాలి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్, ఖర్జూరా, అంజీర్, వాల్నట్, ఇవన్నీ కూడా. తర్వాత మన ఇంట్లో ఈ కోవిడ్ సమయంలో ఇంట్లో ఫ్రూట్ మార్కెట్లో ఉండే అన్ని రకాల పండ్లు మన దగ్గర ఇంట్లో ఉండాలి. జామ, బొప్పాయి, మామిడి, అరటిపండు, ద్రాక్ష పండు, దానిమ్మ, ఒకటేంటి కర్బూజకాయ, పుచ్చకాయ అన్నీ పెట్టుకోండి. ఇంట్లో ఎవరికి ఇష్టం ఉందో ఆ పండ్లు తినండి. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, సూక్ష్మ పోషకాలు ఉంటాయి, దాంట్లో విటమిన్లు ఉంటాయి, మనం కాపాడుతాయి. కనుక ఎవరికైతే రోగ నిరోధక శక్తి తగ్గుతుందో వాళ్ళకి బ్లాక్ ఫంగస్ వస్తుంది. బ్లాక్ ఫంగస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి రాదు.
ఒక రోగి నుంచి మరొక రోగికి అంటదు. కోవిడ్ ఏమో ఒక రోగి నుంచి మరొక రోగికి అంటున్నాం. ఇది అట్లా కాదు, ఇది గాలిలో ఉంటుంది. అసలు దీని బతుకు ఏంటంటే ఈ బ్లాక్ ఫంగస్ బతుకు మట్టిలో ఉంటుంది. మట్టిలో ఉండి జంతు కళేబరాలు, లేదు కుళ్ళిపోయిన పండ్లు, కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన వస్తువులు తింటూ మున్సిపాలిటీ చెత్త కుప్పల్లో, గ్రామీణ ప్రాంతంలో ఉండే చెత్త కుప్పల్లో ఉండే ఫంగస్ ఇది. దాని నుంచి మనకు పుప్పడిలా చిన్నది కంటికి కనపడింది స్పోర్ అనేది ముక్కులోకి వెళ్తుంది. అది ఆరోగ్యవంతులైతే ఆ స్పోర్ ఏం చేయదు, పెరగదు అసలు. అనారోగ్యము, రోగ నిరోధక శక్తి తగ్గిన వాళ్ళకి ముక్కులో ఇక అది విస్తరిస్తుంది. ముక్కులోంచి నీరు కారుతుంది. కొన్ని సందర్భాల్లో నల్లటి నీరు కారటం, చిన్న చిన్న నల్లటి ముక్కలు పడటం, ముక్కు మూసుకుపోవటం. ముక్కులోంచి ఇక్కడ పుర్రెలో ఫ్రాంటల్ సైనస్లను ఉంటాయి, ఇక్కడ మ్యాగ్జిలరీ సైనస్లను ఉంటాయి, ఈ ముక్కు వెనకాల ఎత్మాయిడ్ సైనస్లు ఉంటాయి. సైనస్లు అనగా గాలి కుహరాలు. అక్కడ తేమ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి, కంట్రోల్ తప్పిన వాళ్ళకి చక్కగా బెల్లం పాకంలాగా, చక్కెర పాకంలాగా ఉంటే దాంట్లో ఫంగస్ వృద్ధి చెంది చిన్నది కంటికి కనపడని పుప్పొడి లాంటిది నువ్వుల ఉండలాగా పెరిగి ఇక అక్కడి నుంచి కంటిగుడ్డులోకి వెళ్తుంది. కంటిగుడ్డులోకి వ్యాప్తి చెందినప్పుడు మసక రావటం, కనుగుడ్డు ముందుకు పొడుచుకురావటం, కంటి రెప్పలు ఉబ్బటం, తలనొప్పి, జ్వరం. కంటి నుంచి కంటి గుడ్డుని పాడు చేసిన తర్వాత మెదడుకు కూడా పాకుతుంది. మెదడుకు పాకితే ఫిట్స్, మూర్ఛ, అపస్మారక స్థితికి వెళ్ళటం. ఇక్కడ పై దవడను కూడా తినేస్తుంది. ఇది కుళ్ళిన కూరగాయల్ని, కుళ్ళిన పండ్లు తిన్న అలవాటు ఈ దవడను కూడా తినేస్తుంది. పై దవడని, కింద దవడను కూడా తినేస్తుంది. ఇవన్నీ ఎవరికి? ఆలస్యం చేసిన వాళ్ళకి. అంతేగాని తొలి దశలో ముక్కులో ఉన్నప్పుడు, లేకపోతే సైనస్కు ఉన్నప్పుడు, పరిమితమైనప్పుడు గుర్తిస్తే ఏమీ చేయదు. ఈ బ్లాక్ ఫంగస్ గురువు ఎవరు? ముక్కు, చెవి, గొంతు డాక్టర్. ఇప్పటివరకు ఎవరైనా కన్నుగుడ్డు పోయినా, పెద్ద పెద్ద ఆపరేషన్ చేసినా, మరణించినా అది స్వయంకృత అపరాధం. వాళ్ళు మందుల షాప్కి వెళ్ళి సొంత వైద్యం, లేదా ఊళ్ళో నర్సో కాంపౌండర్ ఏదో వచ్చిరాని వైద్యం, ఊళ్ళో ఉండే ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్ వైద్యం, అది అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ముక్కులో పెట్టడానికి ఎండోస్కోప్ పరికరం ఉండదు. మీరు అనుమానం రాగానే ముక్కు, చెవి, గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, తొలి దశలో ముక్కు, చెవి, గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారణ చేస్తే, దానికి యాంఫోటెరిసిన్ అనే ఇంజెక్షన్ ఇస్తే ఎవ్వరికీ కూడా కనుగుడ్డు పోదు, దవడలు పోవు, పై దవడ ఆపరేషన్ లేదు, కింద దవడ ఆపరేషన్ లేదు. దానికి గురువు ముక్కు, చెవి, గొంతు డాక్టర్. కాలయాపన చేయకుండా గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం ఎక్కడున్నా కూడా అనుమానం వచ్చినా వెళ్ళండి, ఏం తప్పులేదు. అనుమానం వచ్చి చెప్పండి ముక్కు, చెవి, గొంతు డాక్టర్ గారికి, సార్ నాకు కళ్ళు మసకుంది, నాకు అనుమానం ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఒకసారి చూడండి ముక్కు, చెవి, గొంతు డాక్టర్ గారిని అడగండి, నాకు బ్లాక్ ఫంగస్ ఉందా లేదో చూడమంటే ముక్కులోకి సన్నటి లైటు అమర్చిన పరికరాన్ని, ఎండోస్కోపీ పెట్టి ఉందా లేదా తేల్చేస్తాడు. ఎవరైతే తొలి దశలో ముక్కు, చెవి, గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళారో సంపూర్ణమైన చికిత్స దొరికింది. ఇది మొదలుపెట్టుకుని ఈ మరణించిన వాళ్ళు, కనుగుడ్డు పోగొట్టుకున్న వాళ్ళు, పెద్ద ఆపరేషన్లు ఎవరంటే వాళ్ళు అసలు ముక్కు, చెవి, గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. కనుక సరైన చికిత్స సకాలంలో ప్రారంభించని కారణం వల్ల ఈ వ్యాధి ముదిరి అలా జరుగుతూ ఉంది. దీని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనిషి పుట్టక ముందు నుంచి భూమిలో ఉంది ఆ ఫంగస్. ముక్కు, చెవి, గొంతు డాక్టర్లు ప్రతి సంవత్సరం సాధారణంగా చూసే కేసులే. ఇది తెలిసి తెలవక సోషల్ మీడియాలో, వార్తాపత్రికల్లో, టీవీ ఛానల్లో ప్రజల్ని భయపెడుతున్నారు. ఏమీ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. తర్వాత ఏదో మందు కొరత ఉంది, యాంఫోటెరిసిన్ బి మందు కొరతే లేదు. ఎన్ని వేల టీకా ఇంజక్షన్లు కావాలంటే అన్నీ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక 20 కంపెనీలకు ఆదేశాలు ఇచ్చి భారతదేశంలో మీరు ఈ మందు ఒక్కటే తయారు చేయమంటే దాదాపు రోజుకి 1,00,000 ఇంజక్షన్లు తయారవుతున్నాయి. రోజుకి 1,00,000 ఇంజక్షన్లు తయారవుతుంటే మొత్తం భారతదేశం మొత్తం కలిపి అనుకున్న కేసులు 10,000. 10,000 కేసులకి 1,00,000 టీకాలు అందుబాటులో ఉంటే కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతో కొన్ని ఛానల్స్ సోషల్ మీడియాలో ఈ బ్లాక్ ఫంగస్కి ఇంజక్షన్ల కొరత ఉందని విషప్రచారం, దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ నమ్మదు. హైదరాబాద్ నగరంలో ముక్కు, చెవి, గొంతు హాస్పిటల్లో ఎవరికైతే నెగిటివ్ ఉందో కోవిడ్ అక్కడ చికిత్స చేస్తారు.
కోవిడ్ ఉండి బ్లాక్ ఫంగస్ ఉంటే గాంధీ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. దీనికి తెలంగాణలో అందరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎక్కడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో అన్ని చోట్ల చికిత్స చేస్తున్నారు. ఆదిలాబాద్లో రిమ్స్లో చేస్తున్నారు, నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేస్తున్నారు, మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేస్తున్నారు, సిద్దిపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు చేస్తున్నారు. ఎక్కడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ముక్కు చెవి గొంతు డిపార్ట్మెంట్లు ఉన్నాయో దాదాపు హైదరాబాద్ నగరంతో పాటు మరో 7 పట్టణాల్లో కూడా దీని చికిత్సలు చేస్తున్నారు. కనుక జిల్లాల నుంచి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. హైదరాబాదు రంగారెడ్డి జిల్లా వాళ్ళకి హైదరాబాదు, మిగతా జిల్లాలకి మీకు సమీపంలో ఉన్నాయి మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి. మందులు అక్కడ పంపారు. చికిత్స చాలా సులభం. కేవలం ఇంజక్షన్లతో తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరికి ఆపరేషన్ వద్దు. మీరు మొదలుపెట్టుకుని సకాలంలో ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే ముదిరి అప్పుడు ఇటువంటి చికిత్సలు అవసరం ఉంటుంది. కనుగుడ్డు కూడా తొలి దశలో వెళ్ళదు, ముదిరిపోయినప్పుడు మాత్రమే కనుగుడ్డుకి వెళ్తుంది. ఈ యొక్క బ్లాక్ ఫంగస్ గురించి ఎవరు భయపడద్దు, ఆందోళన చెందద్దు. ఎక్కడో 4 కేసులు పాట్నా మెడికల్ కాలేజీలో బీహార్లో వచ్చినాయని వైట్ ఫంగస్ అని, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో ఓ 2 కేసులు వచ్చిన ఎల్లో ఫంగస్ అని భయపెడుతున్నారు. అసలు తెలుగు రాష్ట్రాలలో దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా వైట్ ఫంగస్ రాలేదు, ఎల్లో ఫంగస్ రాలేదు. కనుక లేని దాని గురించి అనవసరమైన అపోహలొద్దు, ఆందోళన చెందవద్దు. దేశం మొత్తం మీద 4 వైట్ ఫంగస్ కేసులు, 2 ఎల్లో ఫంగస్ కేసులు వస్తే ఏంటి 6 కేసుల గురించి మనం ఇక్కడ లేనిపోయిన ఆందోళన గొడవ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చేయవలసిన అవసరం ఉందా లేదా అని ఒక్కసారి ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చెప్పేదాన్ని నమ్మద్దు. అలాగే సోషల్ మీడియాలో ఉన్నాయి లేని ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. భయపడద్దు, ఆందోళన చెందవద్దు.